ఇక ఇంకొక చిన్న చెప్తా మీకు. కోడి మెదడు కోడి మెదడు కోడి మెదడు అంటారు. అరే నువ్వు ఏం మనిషి, నువ్వు కోడి మెదడు ఉందేవరా నీకు అని అంటారు. పిస పిస కోడి మెదడు ఉందేవరా నీకు అని అంటారు. ఈ కోడి మెదడు అంటే ఏందో తెలుసా పోని? కోడి మెదడు నాకు మొన్న ఓ పెద్ద ఆయన చెప్పిండు. కోడి మెదడు కోడి దమాకేవరా నీది అని అంటారు కదా సహజంగా. మీరు బాగా ఇందులో చాలా ఇన్స్పైర్ కావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, అవి చూడండి. ఈ రెడ్డి గారి బాధ చూడు. శ్రీనివాసరెడ్డి నల్లారల్లా ఇన్ని నీతులు చెప్పి మీరు ఎమ్మెల్సీ అయ్యండి, మర్యాదగా మాట్లాడండి. సార్ బిచ్చం సార్ దయా సార్ అన్న. ఇంకెన్ని రోజులు రా ఆయన మీరు మా మీద. రైట్, బీసీలలో చైతన్యం వస్తూ ఉంటే వాళ్ళ కామెంట్స్ అట్లే ఉంటే మీరు పట్టించుకోకండి. కోడి మెదడు అంటే ఏంటంటే, కోడి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన కోడి కరెక్ట్గా 21 రోజులు పొదిగేస్తారు గడ్డిలా. దాని మీద గడ్డిలో పొదిగేస్తారు. పొదిగేస్తే 21 రోజులకు పిల్లలు అవుతాయి, కోడి పిల్లలు అవుతాయి. కోడి పిల్లలు కాగానే పొదిగేసిన ఆయన ఏం చేస్తాడు, ఇంట్లో ఒక గచ్చు ఉంటుంది. ఆ గచ్చులో పిల్లల్ని వేసి తల్లిని వేసి ఇన్ని ముంతలో నీళ్లు పెట్టి కొన్ని నూకలు చల్లుతాడు. నూకలు చల్లుతా ఉంటే ఆ తల్లి ఏం చేస్తుంది, మెల్లగా పిల్లలకు ఈ నూకలు పొడుసుడు నేర్పిస్తుంది, వాటర్ తాగిపిస్తుంటుంది. అరే పిల్లలు కూడా అనుకుంటారు ఈడు మంచివాడు ఉన్నాడు రా యజమాని మంచివాడు ఉన్నాడు, ఏమో మంచిగా నూకలు పోయేబట్టే నీళ్ళు పెట్టబట్టే ఇంకేందిరా అని పిల్లలు అనుకుంటాయి. అయితే 2 రోజులు బుక్కిన తర్వాత 3వ రోజు తల్లి ఏంటంటే పారిగా బయటికి వెళ్దామని చెప్తుంది అన్నట్టు. బయటికి వెళ్దామని చెప్తారు. చెప్పగానే అరే ఎందుకమ్మా నువ్వు పిచ్చిదాను ఉన్నావు, నీ కోడి దమాకు అంటే నీ దమాకు పని చేస్తలేదు, మంచిగా నూకలు పోస్తుండే నీళ్లు పెడుతుండే, ఇంత మంచిగా పెట్టుటాడు ఆడుంటాడు చెప్పు అంటే, ఇప్పుడు పోస్తారు తర్వాత కోస్తారే తల్లి మీకు తెలియదు అని ఆ తల్లి పిల్లలకు చెప్పి మెల్లగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. పోయి కడప కాడికి పోతుంది. మీరు చూడండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న కోళ్ళను గమనించిన వాళ్ళు కడప కాడికి, ఇంటి బయటి కడప కాడికి పోయి ఆ కడప మీద దుంకుతా ఉంటుంది తల్లి కోడి. దుంకి మళ్ళీ దుంకుతుంటది, ఎందుకంటే ఇట్లా దుంకాలని నేర్పిస్తుంది పిల్లలకు. ఒకసారి 4-5 సార్లు దుంకి ఏం చేస్తుంది, తట్టుకున్న దుంకి గోడ సాటు పోతుంది తల్లి కోడి. ఈ పిల్లడేమో కీ 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 అని ఇక దుంకుతాయి, దుంకుడు స్టార్ట్ చేస్తాయి. దుంకుడు స్టార్ట్ చేయగానే మెల్లగా వాకిట్లా కోడి తల్లి కోడి ఇట్లా గొర్రెలతో అంతా పెకిలిస్తూ ఉంటుంది. పెకిలిస్తూ ఉంటే అందులో గింజలు పురుగులు ఏవో వెళ్తా ఉంటే వాటికి ఇది కొట్టి ఇట్లా మీద వేస్తుంది పిల్లలకు. అది నేర్పించింది. ఆ తర్వాత ఏం చేస్తుంది తల్లి కోడి అంటే, శత్రువు ఎవడో చూపిస్తాడు. మనకు శత్రువు ఎవరున్నారు ఈ భూమి మీద అని ఆ తల్లి పిల్లలకు చూపిస్తుంది. గద్ద రాగానే చట్టుకుని ఎక్కడో అక్కడ అణిగిపోయి ఉండాలనేది నేర్పిస్తుంది. రెండోది, పిల్లి రాగానే రెక్కల సందులోకి రావాలని చెప్పి ఇట్లా ఇదొకటి నేర్పిస్తుంది. కుక్క రాగానే కుక్క మీదకి ఎగబడాలని చెప్తుంది తల్లి, ఎందుకంటే కుక్కతోటి ఏం కాదు పని అని, కుక్కతోటి ఏం కాదని కుక్క మీద ఎగబడాలని చెప్తుంది. ఈ శిక్షణ అంతా అయిపోయిన తర్వాత అంటే ఆడనేమో సాయం చేసి నూకలు పోసిన దగ్గరికి ఏం తీసుకొచ్చి ఇక్కడ శత్రువు ఎవడో చూపిస్తూ ఉంది. చూపించిన తర్వాత ఏం చేస్తుంది, మళ్ళొక్క 2-3 రోజుల తర్వాత మెల్లగా పెంటకాడికి పోతుంది తల్లి కోడి. వీటిని తీసుకొని పెంటకాడికి పోయి పెంటకాడ మళ్ళీ ఇట్లా తవ్వుతూ ఉంటే ఆ పిల్లలు చూస్తుంటే మా అమ్మ నోటికాడికి ఇస్తుందేమో, లే బుక్కుని మీరే నేను తవ్వినా కదా అంతే. ఆ చెదలు బిదలు అంతా ఇట్లా పెకిలిస్తే ఇక మీరే బుక్కురు అంటే కొన్ని అలుగుతుంటాయి, మా అమ్మ మంచిది కాదు ఇట్లా చేస్తుంది అని అలుగుతూ ఉంటాయి అన్నట్టు. ఆ కోడి పిల్లలు ఏం చేస్తే ఆ బుక్తా ఉంటాయి. ఇక ఏడ్చుకుంటూ బుక్తే మా అమ్మ ఇన్ని రోజులు మాకు మంచిగా పెట్టింది, ఇప్పుడు మమ్మల్నే బుక్కుమంటుంది అని అంటే, ఆ తర్వాత మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తుంది అంటే మెల్లగా పెరట్లకు తీసుకుపోతుంది. పెరట్లకు తీసుకుపోయి పెంటకాడికి తీసుకుపోతుంది కానీ తవ్వది, మీరు దవ్వుకోరని చెప్తుంది అంతే. అలా కూర్చుంటుంది, మీరు దవ్వుకోరని దాని పనిలో అది ఉంటుంది. ఇవేమో కీయ అంటాయి, ఎందుకంటే అమ్మ మాకు మంచిగా ఉండే ఆడనే ఆయన్నే మంచిగా నీళ్లు పోస్తుండే, ఆయన్నే మాకు నూకలు పెడుతుండే, వీడికి తీసుకొచ్చి మా అమ్మ మమ్మల్ని నాగం చేసింది, మమ్మల్ని తవ్వుకోమంటుంది పెంట, మేమెట్లా తవ్వుకుంటామని ఏడ్చుకుంటే తల్లి వినది, తవ్వుకోవాల్సిందే అని చెప్తుంది. అవే తవ్వుకొని అవే బుక్కుని నేర్చుకుంటాయి. నేర్చుకున్న తర్వాత కరెక్ట్గా 58 రోజులు
58 రోజుల తర్వాత తల్లి ఏం చేస్తుంది అంటే పిల్లల దగ్గరకు వస్తుంటే పొడుస్తుంటుంది వాటిని. చల్ పో పో అని పొడుస్తూ ఉంటుంది తల్లి పొడుస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలు బాధపడుతుంటే మా అమ్మ కొడుతుంది మమ్మల్ని, ఇంత కఠినం తల్లి ఉంటుందా, ఇంత కఠినాత్మురాలు ఉంటుందా, ఇంత పాపపు తల్లి ఉంటుందా అని కోడి పిల్లలు ఏడుస్తూ ఉంటాయి. అయితే అవి 58 రోజుల తర్వాత పెద్దగైన తర్వాత తల్లిని యజమానికి వస్తాడు. అయిపోయింది కానీ తల్లిని యజమానికి వస్తాడు. తల్లి 58 రోజుల తర్వాత పిల్లల్ని దూరం చేసుకున్న తర్వాత ఆ పిల్లలు పుంజు పెట్ట కలుస్తాయి. అప్పటిదాకా గలవై. ఇది సినిమా స్టోరీ కాదు, నిజం. ఇదే నిజం. కోడి తన పిల్లలకి ఏం నేర్పింది? బతకడానికి నీ శత్రువు ఎవడో చూపించింది. నీ శత్రువు ఎవడో చూపించి నీ కాళ్ళ మీద నువ్వు బతకడానికి ఒక శిక్షణ, ఒక కోర్సు చెప్పింది. 60 రోజుల కోర్సు చెప్పింది. వాటికి 2 నెలల కోర్సు చెప్పింది. తన జీవితాన్ని అనుభవాలన్నింటినీ పిల్లలకు నేర్పుకుంటా. ఇక్కడ అగ్రవర్ణ పార్టీల దగ్గర బతుకుతున్నటువంటి ఎవడు నూకలు చల్లుతా ఉంటే, నీళ్లు పోస్తూ ఉంటే, నేను అది కాదు బిడ్డ మన సొంత లీడర్ని తీసుకొస్తా ఉన్న చూడు, ఇది మా పోరాటం. కోడి మెదడు అంటే కోడికున్న ఆలోచన ఎట్లా ఉందో చూడు. బహుశా అర్థమైంది అనుకుంటే చాలా మందికి కోళ్ళ గురించి. అర్థమైందా భాయిసాబ్ నేను చెప్పింది? మీరు గమనించరు, ఊర్లలో కోళ్ళని గమనించురి. ఇదే చేయకపోతే అడుగురి. అదే ఆర్మూర్ పాండును కేసీఆర్ వెలగొట్టిండు. అబ్బా ఫామ్ హౌస్లోకి నిలగొట్టిండట, నువ్వు మళ్ళీ టెంకలు రావద్దని. ఇదే కథ. ఇది కథ కాదు, అది కోడి మెదడు అని అనుకో. కోడి మెదడు చాలా అద్భుతమైన మెదడు. ఈ ప్రపంచంలో ఎక్కువ మర్డర్లు కోళ్ళ మీదనే జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు. అందుకోసమే పల్లెర్ల దగ్గర ఎక్కడైనా ఇదే ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి ఆ రోజుకు పోయి చూడండి కోళ్ళు ఏం చేస్తుంటే మీరు అని నిలబడతా ఉంటారు చూడరు. మీరు అక్కడ పోయి ఆలోచన చేయండి. సేమ్ బీసీ ఉద్యమంలో కూడా నేను కోడినే ఆదర్శంగా తీసుకొని చేస్తూ ఉన్నా. మన పిల్లలకి, మన ప్రజలకు శత్రువు ఎవడో చూపిస్తూ ఉన్నా. ఇగో వీడు మన శత్రువు, వీడు మన కొంపలు ముంచిండు, వీడు మన ఆస్తులు కొల్లగొట్టిండు, వీడు మన భూములు కొల్లగొట్టిండు, వీనికి మనకు మధ్యలో గీత ఉండాలి, వాడు అక్కడ మనం ఇక్కడ ఉండాలి అని గదే నేర్పిస్తున్నాను నేను కూడా. ఇది కొంతమందికి నచ్చదు. గతంలో ఇట్లా నేర్పించిన వాళ్ళు లేరు కదా. ఇక్కడ మల్లన్నతోని ప్రమాదం ఉంది, ప్రజలు ఎడ్యుకేట్ అయిపోయారు. నిన్నొక్కసారి తీన్మార్ మల్లన్న మీద హత్యాయత్నం చేస్తేనే బీసీ లోకమంతా కుతుడికిపోయింది. ఒకటే దెబ్బ, రాష్ట్రం మొత్తం ఒక్కటే దెబ్బకు. కవిత వెనకాల ఎవరున్నారు, ఏం కథ, ముఖ్యమంత్రి ఎంతవరకు సహకరించిన ఆమె మంత్రిగా కావడానికి ఏమేం జరిగింది అనేది నిన్నెవరో వెలుగు పత్రికలో చూసింటి. నిన్న పత్రికలో ఇక జరిగింది గది బాయ్ సాబ్. దాన్ని కూడా ఖచ్చితంగా చూస్తున్నాం ఏం చేద్దామని. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.